హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము భగవద్గీత 8వ అధ్యాయము 17వ శ్లోకం నుంచి మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. 17వ శ్లోకము. సహస్రయుగ పర్యంత మహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం దేహోరాత్ర విదో జనా. సహస్రయుగ పర్యంత మహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం దేహోరాత్ర విదో జనా. సహస్రయుగ పర్యంత మహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం దేహోరాత్ర విదో జనా. సో ఈ యొక్క అధ్యాయము చాలా అద్భుతమైనటువంటి అధ్యాయము. 8వ అధ్యాయము భగవత్ ప్రాప్తి. సో భగవంతుణ్ణి ఏ విధంగా మనం పొందాలి అనేటువంటి అధ్యాయం చాలా చక్కగా చెప్తుంది. సో ఈ యొక్క అధ్యాయంలో ఈ రోజు మనము 17వ శ్లోకము. సహస్ర యుగ పర్యంతం అంటే 1000 యుగముల వరకు. అహోరాత్రి యదోవిన. సో మానవ పరిగణన అనుసరించి 1000 యుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక పగలు కాగలదు. అతని రాత్రి సైతము అంతే పరిమాణమును కలిగి ఉండును. సో ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఇంతకు ముందు శ్లోకంలో మనము నేర్చుకున్నాం. ఏం చెప్పుకున్నాం మనం? ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తినోర్జున మాముపేత్యంతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. తర్వాత నిన్న తరగతిలో మనం ఏం నేర్చుకున్నాం? మనము ఏ విధంగా 2 రకాలైనటువంటి గతులు ఉంటాయి, కృష్ణగతి శుక్లగతి అనేటువంటి విషయాల గురించి కూడా మనం నేర్చుకున్నాం. సో కృష్ణగతిలో వెళ్ళిన వాడు చంద్రలోకానికి వెళ్తాడు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. శుక్లగతి అయిన వాడు ఆధ్యాత్మిక లోకానికి వెళ్తాడు అని చెప్పి మనం నేర్చుకున్నాం. సో భక్తులకి టెన్షన్ లేదు. సో నేను శుక్లగతిలో వెళ్తున్నానా కృష్ణగతిలో వెళ్తున్నానా అని టెన్షన్ లేదు. ఎందుకంటే కనుక మొత్తం ట్రావెల్ ప్లాన్ అరేంజ్మెంట్స్ అంతా కూడా ఎవరే చేస్తారు? శ్రీకృష్ణ భగవానుడే చేస్తారు. సో భక్తుడు ఏం చేస్తారు? కేవలం ఆయన యొక్క పాద పద్మాల మీదే ఆధారపడి ఉంటారన్నమాట. ఆ తర్వాత కిందటి శ్లోకంలో ఏం చెప్పారు మనకి? సో మొత్తం బ్రహ్మలోకం నుంచి కింద ఉండేటువంటి పాతాళ లోకం వరకు కూడా మొత్తము ఏమిటి? అంతా కూడా అన్ని చోట్ల కూడా జన్మ మృత్యు జరావ్యాధి అనేటువంటివి ఉండనే ఉంటాయి. ఎవరైతే కనుక నాకు శరణాగతి పొందుతారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు అని చెప్పి ముందు శ్లోకంలో చెప్పారు. సో మనకి అనుమానం రావచ్చు. సో మనకి ఏదైతే కనుక అలవాట్లో ఉందో ప్రతీది కూడా అలాగే ఉంటుంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. సో మనం 100 సంవత్సరాలు బతుకుతాం కాబట్టి సో అందరూ కూడా 100 సంవత్సరాలే బతుకుతారు అని అనుకుంటాం. కానీ అలా ఉండదు. మనం చూస్తాం కొన్ని రకాల వానాకాలంలో కొన్ని రకాల పురుగులు వస్తాయి, రెక్కల పురుగులు. అవి ఎప్పుడు వస్తాయి? సాయంత్రం వస్తాయి. పొద్దున్న మనం లేచి చూసేసరికి, గుమ్మం తెరిచి చూసేసరికి ఏమైపోతాయి? అవన్నీ కూడా చనిపోయి ఉంటాయి కింద. మహా అయితే కనుక 24 గంటలు మాత్రమే బతుకుతాయి అవి, అంతకన్నా ఎక్కువ అయితే అవి ఉండవు. తర్వాత వేరే రకాల చిన్న చిన్న జీవరాశులు అవన్నీ కూడా చూస్తుంటాం. కుక్కలు ఒక 12 సంవత్సరాల వరకు బతుకుతాయి. పిల్లులు ఒక 10 సంవత్సరాలు ఎన్నో బతుకుతాయి.
కోతులు ఇంకా ఒక 40 సంవత్సరాలు అలా బతుకుతాయి కోతులు. సో అలాగా మనిషి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? 100 సంవత్సరాలు బతుకుతాడు. సో అలాగే ఇంకా పెద్ద పెద్దవి అనమాట తాబేళ్లు. తాబేళ్లు ఇంకా చాలా మనిషి కంటే కూడా ఎక్కువ ఆయుర్దాయం కలిగి ఉంటాయి తాబేళ్లు. సో అలాగా మనం చూస్తే ఈ భౌతిక ప్రపంచంలోనే ఆయుర్దాయము చాలా తేడా ఉంది. మన యొక్క ఏమిటి అనుభవంలోకి వచ్చేటువంటిది ఆయుర్దాయం. అలాగే మొత్తం అందరికీ కూడా ఇలా అందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఆయుర్దాయం ఉండదు, ఆయుష్ ఉండదు. ఒక జాతి ప్రకారం తీసుకున్నా సరే మనుషుల్లో కూడా కొంతమంది కొన్ని సంవత్సరాలు బతుకుతారు, కొంతమంది కొన్ని సంవత్సరాలు బతుకుతారు, అది వేరే విషయం. కానీ ఆయుర్దాయం అనేటువంటిది మాత్రము అందరికీ ఒక జాతి ప్రకారం చూసుకుంటే కనుక రకరకాలుగా ఉంటాయి. చెట్లు కూడా చూస్తే కనుక కొన్ని చెట్లు కొన్ని సీజన్స్ మాత్రమే బతికి ఉంటాయి. బంతి పూలు ఇలాంటివి చూస్తే కనుక ఒక కాలం, ఒక 3 నెలల్లో 4 నెలల్లో ఉంటాయి, ఆటోమేటిక్ గా ఆ తర్వాత చనిపోతాయి. కొన్ని చెట్లు చూస్తే కనుక కొన్ని వందల సంవత్సరాలు బతికి ఉంటాయి. మర్రి చెట్లు, రావి చెట్లు ఇలాంటివి చూస్తే కనుక కొన్ని వందల సంవత్సరాలు బతికి ఉంటాయి. 300 400 సంవత్సరాల వయసున్న చెట్లు కూడా ఉంటాయి. సో అలా చూస్తే కనుక రకరకాల ఆయుర్దాయాలు ఉంటాయన్నమాట. సో అలాగా మనకి ఈ యొక్క శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే కనుక మరి బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయం ఎంత ఉంటుంది, బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయం ఎంత ఉంటుంది అని చెప్పుకున్నాం. సో బ్రహ్మగారి ఆయుర్దాయం తెలుసుకునే ముందు మనము ఇంకొంచెం పైన దేవతల యొక్క ఆయుష్ ఎంత ఉంటుంది అని చెప్పి మనం చూద్దాం. సో ఏం చెప్తారు మనకి, ఈ యొక్క ఉత్తరాయణము దక్షిణాయనము రెండు వస్తాయి కదా మనకి. సో 6 సంవత్సరాలు సూర్యుడు ఉత్తర దిక్కుగా పయనించేటువంటి సమయము ఉత్తరాయణము, సూర్యుడు దక్షిణం వైపు ట్రూ నార్త్ ట్రూ సౌత్ దక్షిణం వైపు పయనించేటువంటి సమయము దక్షిణాయనం. సో ఉత్తరాయణం అంటే కనుక దేవతలకి పగలు, దక్షిణాయనం అంటే కనుక దేవతలకు రాత్రి. అదే ఉత్తరాయణము మనకేమవుతుంది 6 నెలలు, దక్షిణాయనం అయితే కనుక మనకి 6 నెలలు అవుతుంది అనమాట. ఉత్తరాయణం మనకి. సో మరి దేవతలకి ఎంత ఉంటుంది, దేవతల యొక్క ఆయుర్దాయం ఎంత ఉంటుంది అంటే కనుక ఇంకా మళ్ళీ దేవతల యొక్క ఆయుర్దాయం చెప్పుకునే ముందు మనం 4 యుగాలు ఉంటాయి మనకి, మనందరికీ కూడా తెలుసు. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం. సో సత్యయుగము అంటే కనుక 4,32,000 మానవుల యొక్క సంవత్సరాల ప్రకారం అన్నమాట. మానవ కాలమానం ప్రకారం 4,32,000 సంవత్సరాలు కలియుగం. తర్వాత ద్వాపరయుగము దానికి డబల్, ఎంత అవుతుంది అది 8,64,000 సంవత్సరాలు. దానికి మళ్ళీ ఇంకో వంతు ఎక్కువ అవుతుంది, అంటే కలియుగానికి 3 వంతులు. ఏమిటది త్రేతాయుగం. దానికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, 12,96,000 సంవత్సరాలు ఆ యొక్క యుగం ఉంటుంది, ఆ యొక్క యుగ ప్రభావం ఉంటుంది. ఇంకా సత్యయుగం అంటే కనుక కలియుగానికి 4 రెట్లు, 17,28,000 సంవత్సరాలు అన్నమాట. సో మొత్తము ఈ 4 యుగాలు కూడా కలిపితే కనుక మనకి ఎంత వస్తుంది అంటే కనుక ఒక దాన్ని ఏమంటారు చతుర్యుగము అని అంటారు అనమాట. సో అది ఎంత వస్తుంది మనకి 43,20,000 సంవత్సరాలు యొక్క 4 యుగాలు కూడా ఒక చతుర్యుగము అని చెప్తారు. ఇదే దేవతలకి చూస్తే కనుక ఎంత, కలియుగం అయితే కనుక మనం చెప్పుకున్నాం కదా. సో మనకి ఒక సంవత్సరము వాళ్ళకి ఒక రోజు. సో ఆ విధంగా 4,32,000ని మనము 360 తోటి డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, దేవతలకి 1,200 సంవత్సరాలు ఒక కలియుగం. ద్వాపరయుగం అయితే కనుక 2,400 సంవత్సరాలు, త్రేతాయుగం అయితే కనుక 3,600, తర్వాత సత్యయుగం అయితే కనుక 4,800 దేవతలకి, ఉన్నత లోకాల్లో ఉండేటువంటి వాళ్ళకి అన్నమాట. సో మనం ఎలా అయితే చెప్పుకున్నాం, ఎలా అయితే కనుక జీవరాశుల్లో వాళ్ళ యొక్క ఆయుర్దాయం ఎలా ఉంటుందో భూమి మీద ఉండేటువంటి వాళ్ళకే మనము ఇక ఉన్న పై లోకాలకి వెళ్లే కొద్దీ కూడా ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఆయు పరిమాణం పెరుగుతూ ఉంటుంది అన్నమాట, ఆయుర్దాయం పెరుగుతూ ఉంటుంది. సో ఎవరైతే స్వర్గలోకాల్లో ఉంటారో దేవతలు అన్నమాట, సో భూవర్లోక, స్వరలోక, ఈ 2 లోకాల్లో ఉండేటువంటి దేవతలు, వీళ్ళకి ఎంత ఉంటుంది అంటే కనుక ఒక చతుర్యుగం కాలం అయితే కనుక వీళ్ళకి 12,000 సంవత్సరాలు ఉంటాయి. అంటే కనుక సేమ్ 100 సంవత్సరాలు ఇక్కడ మనం ఉండేది
ఆ తర్వాత అక్కడ దేవతా లోకాల్లో ఉండేదానికి 360 రెట్లు ఎక్కువ. అందుకే ఏమని చెప్తారు అని అంటే కనుక దేవతల్ని అమరులు అని అంటారనమాట. అమరులు అంటే కనుక వాళ్ళకి మరణం లేదు అని కాదు. మనకంటే కూడా ఆయుర్దాయం చాలా చాలా ఎక్కువ అని ఉద్దేశ్యం అన్నమాట. ఎలా అంటే కనుక మనం చూస్తాం. లైట్ పురుగులు ఉంటాయి. అవేమొస్తాయి, ఒకరోజు రాత్రి వస్తాయి, మళ్ళీ చనిపోతాయి, పొద్దున్నకుండవు. వాటితో కంపేర్ చేస్తే కనుక మన ఆయుర్దాయం ఎంత ఉంటుంది? దాని ఆయుర్దాయం ఒక రోజు. సో మనకు ఆయుర్దాయం ఎంత ఉంటుంది? 100 సంవత్సరాలు బతుకుతాడు అని అనుకుంటే కనుక 365 ఇంటూ 100. సో ఆ పురుగుతో కంపేర్ చేస్తే కనుక మనం చాలా చాలా ఎక్కువ సంవత్సరాలు బతుకుతాం. సో కాబట్టి ఆ పురుగు ఏమనుకుంటుంది? వీడు అమరుడు అనుకుంటుంది. అలాగే మనకి కంపేర్ చేస్తే కనుక దేవతల యొక్క కాలం చూసుకుంటే కనుక మనకేమనిపిస్తుంది? వాళ్ళు 1200 సంవత్సరాలు అంటే కనుక 4,32,000 సంవత్సరాలకు వాళ్ళకి 1200 సంవత్సరాలతో సమానం అన్నమాట. సో వాళ్ళ యొక్క ఆయుర్దాయం చూస్తే కనుక చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి మనకి అనిపిస్తుంది. అందుకే ఏమంటారు? దేవతల్ని అమరులు అంటారు. కానీ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా అమరులు కాదు. సో ఇప్పుడు దేవతలకు చెప్పుకున్నాం. దేవతలకి ఎంత? 12,000 సంవత్సరాలు అవుతుంది ఒక యుగం అయితే కనుక, ఒక చతుర్యుగం అయితే కనుక. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే కనుక మనము బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయం తెలుసుకుందాం. బ్రహ్మగారు ఎన్ని సంవత్సరాలు ఉంటారు? సో బ్రహ్మగారు ఎప్పుడైతే కనుక ఈ యొక్క బ్రహ్మాండం మనకి తయారవుతుందో అప్పుడు బ్రహ్మగారు పుడతారు కదా. సో బ్రహ్మగారు పుట్టినప్పుడు ఏమవుతుందంటే కనుక ఆయన ఒక చతుర్యుగము అని చెప్పి చెప్పుకున్నాం. చతుర్యుగము అని అంటే కనుక ఒక సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం. ఒక చక్రం పూర్తవడం, ఒక సైకిల్ పూర్తవడం. ఇలాంటివి 1000 సార్లు పూర్తయితే కనుక అది బ్రహ్మగారికి ఒక పగలు. అది మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారు మనకి? సహస్రయుగ పర్యంతం మహర్యద్ బ్రహ్మణో విదుః. సో 1000 యుగముల కాలము బ్రహ్మదేవునికి పగలు కాగలదు. అంటే కనుక ఒకసారి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము ఇదంతా కూడా ఈ సైకిల్ కంప్లీట్ అయితే కనుక బ్రహ్మగారికి అదేమవుతుంది? ఒక చతుర్యుగము దాన్ని 1000 సార్లు మల్టిప్లై చేయాలన్నమాట. అంటే కనుక మనం చెప్పుకున్నాం ఒక చతుర్యుగం కంప్లీట్ అవడానికి 43,20,000 సంవత్సరాలు పడుతుంది. దాన్ని 1000 తోటి గుణిస్తే కనుక ఎంత వస్తుందో అంత బ్రహ్మగారికి పగలు. కేవలం ఆయనకి పగలు. మళ్ళీ రాత్రి ఏం చెప్తున్నారు? రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్ర విదోజన. అంటే ఆయన యొక్క రాత్రి కూడా అంతే పరిమాణం ఉంటుంది. అంటే బ్రహ్మగారి పగలు 43,20,000 సంవత్సరాలు ఇంటూ దాని పక్కన 3 సున్నాలు. అదే ఆయనకి పగలు. మళ్ళీ 43,20,000 సంవత్సరాలు ఇంటూ 1000. అది ఆయనకి రాత్రి. అంటే కనుక బ్రహ్మగారికి ఒక పగలు, ఒక రాత్రి రెండు కూడా కలుపుకుంటే కనుక ఎంత? 86,40,000 సంవత్సరాలు ఇంటూ 1000. సో మనం పెన్ను పేపర్ కావాలి, ఎన్ని సంవత్సరాలు అని చెప్పి లెక్క పెట్టుకోవాలి అని అంటే కనుక. సో ఆ తర్వాత ఏమవుతుందంటే కనుక మళ్ళీ ఈ విధంగా బ్రహ్మగారికి ఒక ఆయుర్దాయం అంత ఉంటుంది 1000. సో అది ఆయన యొక్క పగలు రాత్రి చెప్పుకున్నాము. సో అలాగా బ్రహ్మగారు 360 రోజులు ఉంటాయి అలాగా బ్రహ్మగారికి. 43 ఒక రోజులో ఎంత ఆయనకి? ఒక రోజు ఒక పగలు కలిపితే కనుక ఆయనకి 43,20,000 సంవత్సరాలు ఇంటూ 1000 ఇంటూ 2 అది ఆయనకి ఒక రాత్రి పగలు. అలాంటివి ఆయనకి 360 ఉంటాయి. 360తో మళ్ళీ గుణించాలి దాన్ని. సో అలా అయితే కనుక ఆయనకి ఒక సంవత్సరం అవుతుంది. అలాగా బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయము ఎంత ఉంటుంది? బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయము ఇంటూ 100 సంవత్సరాలు బతుకుతారు ఆయన. సో ఇదంతా కూడా లెక్క వేస్తే కనుక బ్రహ్మగారి యొక్క 100 సంవత్సరాల కాలము 311 ట్రిలియన్ల 40 బిలియన్లు. బిలియన్ అంటేనే మనకి చాలా ఎక్కువ. బిలియన్ అంటే కనుక మనకి ఒకటి పక్కన 9 సున్నాలు పెట్టడం. లక్ష అంటే కనుక 5 సున్నాలు. కోటి అంటే కనుక 7 సున్నాలు ఒకటి పక్కన. ఒక బిలియన్ అంటే కనుక 9 సున్నాలు. ట్రిలియన్ అంటే కనుక 12 సున్నాలు.
ట్రిలియన్ అంటే 12 సున్నాలు ఒకటి పక్కన. అలాంటిది బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయం ఎంత? 311 పక్కన 12 సున్నాలు. లెక్క వేయడానికి మనకి పెన్ను పేపర్ ఖచ్చితంగా కావాలి. బ్రహ్మగారి యొక్క ఆయుష్ ఎంత ఉంటుంది? బ్రహ్మగారి యొక్క ఆయుష్ ఎంత ఉంటుందన్నమాట. చాలా చాలా గ్రాండ్ గా ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ మనం బ్రహ్మగారి యొక్క ఆయుష్ నుంచి మళ్ళీ కిందకు వచ్చేద్దాం. ఒక రోజు బ్రహ్మగారి యొక్క టోటల్ ఆయుర్దాయం మనకి 311 ట్రిలియన్ల 50 మిలియన్లు, అంటే 311.4 ఇంటూ 10⁻12 అని అనమాట. 12 సున్నాలు పెట్టాలి. 311.4 పక్కన 12 సున్నాలు పెడితే కనుక అంత బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయము. మన ఏజ్ ప్రకారం అన్ని సంవత్సరాలు బ్రహ్మగారు ఉంటారు. సో ఆ తర్వాత బ్రహ్మగారిది అయిపోయింది. ఆ తర్వాత బ్రహ్మళి కొంచెం కిందకు వచ్చేద్దాం. సో బ్రహ్మగారికి పగలు ఎంత ఉంటుంది? బ్రహ్మగారి యొక్క పగలు 43,20,000 సంవత్సరాలు ఇంటూ 1000, అంటే 3 సున్నాలు పక్కన పెట్టుకోవాలి. ఇది బ్రహ్మగారికి పగలు. ఇక బ్రహ్మగారి యొక్క ఒక పగలులో మొత్తం 14 మంది మనువులు వస్తారు. బ్రహ్మగారి యొక్క పగల్లో 14 మంది మనువులు వస్తారు అనమాట. అంటే 43 లక్షల సో 1000 చతుర్యుగాలని చెప్పుకున్నాం కదా మనం. 1000 చతుర్యుగాల్లో 14 మంది మనువులు అంటే కనుక ఒక్కొక్క మన్వంతరము ఎంత ఉంటుంది అంటే కనుక ఇంచుమించు 71, కొంచెం 71 కన్నా ఎక్కువ చతుర్యుగాలు ఉంటుంది. అంటే కనుక ఒక మనువు కాలం ఎంతసేపు ఉంటుంది, ఒక మన్వంతరం ఎంతసేపు ఉంటుంది అని అంటే కనుక 71 ఇంటూ మనము 43,20,000 ఇంటూ 1000 అంతసేపు అంత ఉంటుంది అనమాట. సో 71 ఇంటూ ఎంత? 43,20,000 సంవత్సరాలు ఒక మన్వంతరం ఉంటుంది. సో ఈ యొక్క ప్రతి మన్వంతరంలో కూడా ఏమవుతుంది అని అంటే కనుక ఒక్కొక్క చాలా మంది, ముఖ్యంగా 5గురు ఉంటారనమాట ప్రతి మన్వంతరంలో కూడా. వీళ్ళందరూ కూడా మారుతూ ఉంటారు ప్రతి మన్వంతరానికి కూడా. ఎలా అయితే ఒక కొత్త గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఏమవుతారు? మళ్ళీ కొత్త పవర్ మినిస్టరు, కొత్త హోమ్ మినిస్టరు, కొత్త ప్రైమ్ మినిస్టరు, కొత్త ఎనర్జీ మినిస్టరు, కొత్త ఫైనాన్స్ మినిస్టరు, కొత్త డిఫెన్స్ మినిస్టర్ ఎలా అయితే వస్తారో ఈ మన్వంతరం మారితే మళ్ళీ పోస్టులన్నీ కూడా మారిపోతాయి అన్నమాట. సో ప్రతి మన్వంతరంలో ఎవరెవరు మారుతారు, ఈ పోస్టులు ఏమేమి ఉంటాయి అంటే కనుక ఈ యొక్క సప్తర్షులు మారుతారు ప్రతి మన్వంతరంలో కూడా. ప్రతి మన్వంతరంలో కూడా దేవతలు మారిపోతారు. ప్రతి మన్వంతరంలో కూడా ఇంద్రుడు మారిపోతారు. ప్రతి మన్వంతరంలో కూడా ఒక్కొక్క మనువు ఉంటారు. ఆ తర్వాత ప్రతి మన్వంతరంలో కూడా ఒక్కొక్క మన్వంతర అవతారం ఉంటుంది. స్వామి యొక్క మన్వంతర అవతారం ఉంటుంది, ఒక్కొక్క మన్వంతర అవతారం. ఆ తర్వాత ఈ యొక్క మను యొక్క కుమారులు, ఆయన యొక్క సంతతి వాళ్ళందరూ కూడా పాలిస్తూ ఉంటారన్నమాట యొక్క మన్వంతరంలో అంతా కూడా. వాళ్ళు కూడా మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళు వస్తారనమాట. కానీ స్టార్టింగ్ లో మాత్రం ఎవరు ఉంటారు? మను ఉంటారు, 7 సప్తర్షులు ఉంటారు, దేవతలు ఉంటారు, తర్వాత ఇంద్రుడు, తర్వాత మనువు, వీళ్ళందరూ కూడా ఉంటారని. వీళ్ళందరూ కూడా మారిపోతూ ఉంటారు. వీళ్ళకి ఆయుర్దాయం ఎంతసేపు ఉంటుంది? మొత్తము మనం చెప్పుకున్నాం 71 చతుర్యుగాలు, అంటే కనుక 306 మిలియన్స్. ఒక మిలియన్ అంటే కనుక 306.72 మిలియన్. ఒక మిలియన్ అంటే కనుక ఒకటి పక్కన 6 సున్నాలు. సో ఈ యొక్క మన్వంతర కాలం ఎంత ఉంటుంది? ఇంకా బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయం 100 సంవత్సరాలు అని చెప్పుకున్నాం కదా. దాన్ని మనం 2 భాగాలుగా విభజిస్తే కనుక దాన్ని ఏమంటారు? పరార్ధ అని అంటారనమాట. బ్రహ్మగారి యొక్క 50 సంవత్సరాలు, మొదటి 50 సంవత్సరాలు ఒక పరార్ధ, మొదటి పరార్ధ. రెండవ 50 సంవత్సరాలు ద్వితీయ పరార్ధ. ఇప్పుడు మనం ఉన్నటువంటి సమయంలో బ్రహ్మగారికి రెండవ పరార్ధలో ఉన్నాం మనం. ద్వితీయ పరార్ధే. రెండవ పరార్ధలో మొదటి దాంట్లో ఉన్నాం మనం. మొదటి రోజులో ఉన్నాం అన్నమాట. సో ఎప్పుడైతే కనుక మొట్టమొదట బ్రహ్మగారు పుట్టారు, బ్రహ్మగారు స్టార్టింగ్ లో సృష్టి జరిగినప్పుడు బ్రహ్మగారు పుట్టారు, దాన్ని ఏమంటారు అంటే కనుక మొదటి పరార్ధాలో మొదటి రోజు, దాన్ని ఏమంటారు?
బ్రహ్మకల్ప అని అంటారు. అప్పుడు బ్రహ్మగారు పుట్టారనమాట. ఆ తర్వాత రెండవ రోజు అంటే బ్రహ్మగారి యొక్క రెండవ రోజున ఏమంటారు? పద్మకల్ప అని అంటారనమాట. పద్మకల్ప అంటే కనుక మనం చెప్పుకున్నాం కదా, గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి నుంచి యొక్క కమలం వస్తుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. సో ఆ యొక్క కమలం అనేటువంటిది ఈ కల్పంలో వచ్చిందనమాట. దాన్ని ఏమంటారు? పద్మకల్ప అని అంటారనమాట. ఈ యొక్క బ్రహ్మగారి యొక్క మొదటి రోజు తర్వాత మళ్ళీ బ్రహ్మగారి యొక్క రెండవ పరార్థ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ హిస్ లైఫ్, దాంట్లో మొదటి రోజు ఏమంటారు? వరాహ కల్ప అని అంటారు అనమాట. సో అంటే ఆ వరాహ కల్ప అని ఎందుకంటారు అంటే కనుక వరాహ అవతారం వచ్చింది కాబట్టి దాన్ని ఏమంటారు? ఈ యొక్క వరాహ కల్ప అని అంటారు అనమాట. సో మనం చూస్తే కనుక మనకి దేవతల యొక్క ఆయుర్దాయమే చాలా ఎక్కువ అని అనిపిస్తుంది మనకి. చెప్పుకున్నాం కదా, మనువు, ఇంద్రుడు వీళ్ళందరూ ఎంత ఉంటారు అని చెప్పి చెప్పుకున్నాం మనం. 306 300 306.72 ఇంటూ 1 × 10⁻⁶ అంటే 1 పక్కన 6 సున్నాలు అనమాట. అది దేవతల యొక్క ఆయుష్. అది చూస్తేనే మనకి చాలా ఎక్కువ. మరి బ్రహ్మగారి యొక్క ఆయుష్ ఎంత అంటే కనుక మనం చెప్పుకున్నాం 311.4 ఇంటూ 10⁻12. వీళ్ళు ఎందులో ఉన్నారు? 10⁻6 లో ఉన్నారు. 6 సున్నాల్లో ఉన్నారు మనువు వీళ్ళందరూ కూడా. బ్రహ్మగారు ఎంత ఉన్నారు? 10⁻12 అంటే కనుక 10 లక్షలు మల్టిప్లికేషన్ మళ్ళీ. సో బ్రహ్మగారి యొక్క ఆయుష్ అంత ఎక్కువ. అంటే మనం ఉన్నటువంటి యొక్క విశ్వము బ్రహ్మగారు యొక్క ఆయుష్ ఉన్నంత వరకు ఉంటుంది. ఎప్పుడైతే బ్రహ్మగారి యొక్క ఆయుష్ పూర్తయిపోతుందో ఆ విశ్వం మొత్తం నాశనం అయిపోతుంది. నాశనం అయిపోయి మొత్తం విశ్వంలో ఉన్నటువంటి జీవులు అందరూ కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు? కారణోదక సాయి విష్ణు యొక్క లోపలికి వెళ్ళిపోతారు అన్నమాట అందరూ కూడా. సో మరి బ్రహ్మగారి పరిస్థితి ఏమిటి అంటే కనుక ఆయన అప్పటిదాకా కూడా మరి ఇన్ని సంవత్సరాలు ఇంత 311.4 ట్రిలియన్ సంవత్సరాలు మరి ఆయన సేవ చేశారు కదా భగవంతుడికి. సో అందుకని బ్రహ్మగారు కూడా ఆయన కూడా వైకుంఠానికి వెళ్ళిపోతారు ఈ సేవ చేసిన తర్వాత. ఆయనకి సేవ చేయడంలో రకరకాల పోస్టులు తీసుకుని ఎవరైతే అసిస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా భక్తులు అయ్యారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. సో మనకి రకరకాల ప్రళయం అని చెప్తూ ఉంటారు. సో రకరకాల ప్రళయాలు వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే కనుక బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయం పూర్తయిపోతుంది అంటే కనుక 311 ట్రిలియన్లు ఆయుర్దాయం బ్రహ్మగారికి పూర్తయిపోతుందో అప్పుడు మొత్తం విశ్వం అంతా కూడా మళ్ళీ కారణోదక సాయి విష్ణు యొక్క శరీరంలోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఏమంటారు? ప్రాకృతిక ప్రళయ అని అంటారు. పూర్తిగా మొత్తం అంతా కూడా క్లోజ్ అయిపోతుంది అనమాట. సారీ. సో ఎప్పుడైతే బ్రహ్మగారి యొక్క లైఫ్ సో పూర్తిగా పోతుందో దాన్ని ఏమంటారు? ప్రాకృతిక ప్రళయ అంటారు. నైమిత్తిక ప్రళయ అని అంటే కనుక ఏమవుతుంది? ఒక్కొక్కసారి బ్రహ్మగారి యొక్క పగలు అయిపోయిన తర్వాత రాత్రి సమయంలో కూడా ఒక్కొక్కసారి ప్రళయం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మనకి కింద ఉన్నటువంటి లోకాలు భూలోక, భూర్లోక, స్వరలోక వరకు అన్ని కూడా నాశనం అవుతాయి. మహర్లోకాలో కూడా ఏమవుతుంది? చాలా మంటలు వచ్చేస్తాయి. కాబట్టి మహర్లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏరోప్లేన్స్ వేసుకుని జనలోకానికి వెళ్ళిపోతారు. అంటే ప్రాక్టికల్ గా ఈ యొక్క మహర్లోక కూడా నాశనం అయిపోతుంది. నాశనం అయిపోతుంది అంటే చాలా మటుకు నాశనం అయిపోతుంది. సో కాబట్టి కింద ఉన్నటువంటి 7 లోకాలు ప్లస్ పైన ఉన్నటువంటి ఒక ఇంకొక లోకం కూడా. పైన ఉన్న 4 లోకాలు మాత్రం మిగులుతాయి. మిగతా ఉన్నటువంటి 8 లోకాలు మొత్తం నాశనం అయిపోతాయి. 14 లోకాల్లో పైన ఉన్నటువంటి 4 లోకాలు మాత్రమే ఉంటాయి. కింద ఉన్నటువంటి 10 లోకాలు మాత్రం నాశనం అయిపోతాయి. దీన్ని ఏమంటారు? ఈ యొక్క నైమిత్తిక ప్రళయ అంటారు. అప్పుడప్పుడు జరుగుతుంది. ప్రతిరోజు రాత్రి జరగాలని గ్యారంటీ లేదు. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది? మనం మనువుల గురించి చెప్పుకున్నాం. మనువులు అంటే చెప్పుకున్నాం కదా, ఒకసారి బ్రహ్మగారి యొక్క రోజులో 14 మంది మనువులు వస్తారు. సో వాళ్ళకి 71 ఇంటూ మొత్తం 43,20,000 ఇంటూ 43,20,000 అంత ఆయుర్దాయం ఉంటుంది. సో మనువు మారినప్పుడు కూడా ఏమవుతుందంటే కనుక ఒక్కొక్కసారి పాక్షిక ప్రళయం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.
సో ఇదంతా బాగానే ఉంది. ఇవన్నీ చూస్తే కనుక అబ్బా ఇన్ని సంవత్సరాలు వాళ్ళు బతుకుంటారా, బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయం ఇంత ఎక్కువ ఉందా అని చెప్పి మనకి అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ కానీ శాశ్వతత్వంతో చూస్తే, ఎటర్నిటీతో చూస్తే, వైకుంఠ లోకాల్లో సచ్చిదానందతో చూస్తే ఎలా అనిపిస్తుంది? ఈ యొక్క బ్రహ్మగారి యొక్క ఆయుష్ వాళ్ళకి ఎలా అనిపిస్తుందంట? ఒక మెరుపు వచ్చింది అనుకోండి, వానాకాలంలో చూస్తాం మెరుపులు వస్తాయి, ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఆ ఒక మెరుపు వస్తుంది. మెరుపు ఎంతసేపు వస్తుంది? అది జస్ట్ ఇలా వస్తుంది, వెంటనే వెళ్ళిపోతుంది. అలాగా వైకుంఠ లోకం నుంచి, గోలోక బృందావనం నుంచి చూస్తే కనుక బ్రహ్మగారు వచ్చి ఆయన సృష్టి అంతా చేసి వెళ్ళిపోయిందంతా కూడా వాళ్ళకి ఎలా అనిపిస్తుందంట? జస్ట్ ఒక మెరుపు వచ్చినంత కాలంలాగా అనిపిస్తుందంట. ఒక మెరుపు వచ్చి వెళ్ళిపోతుంది. ఎంతసేపు వస్తుంది వానకాలంలో మనం చూస్తే? ఒక మెరుపు వచ్చి జస్ట్ ఇలా వస్తుంది, వెంటనే వెళ్ళిపోతుంది. సో బ్రహ్మగారి యొక్క ఆయుష్ ఎంత ఎక్కువ అని చెప్పి మనకు అనిపిస్తుంది, కానీ ఆ యొక్క మెరుపుతోటి సమానం శాశ్వతత్వంతో ఉన్నటువంటి వాళ్ళకి. సో కాబట్టి ఏమని చెప్తారు మనకి ఆచార్యులందరూ కూడాను, మన యొక్క జీవితం అంతా కూడా ఏంటి, ఒక ఫ్లిక్కరింగ్ లైట్ లాంటిది అని చెప్తారు. అంటే ఆ శాశ్వతత్వంతో కంపేర్ చేస్తే కనుక బ్రహ్మగారి యొక్క ఆయుషే మెరుపులాగా అనిపిస్తే, బ్రహ్మగారి ఆయుష్తో కంపేర్ చేస్తే మనకి ఒక జీవితంలో ఉన్నటువంటి కాలం ఎంతసేపు? అసలు అది మనం గణించలేమన్నమాట. అంత చిన్న ఆయుష్. ఇంత చిన్న ఆయుష్ అయినా సరే బ్రహ్మగారికి ఆ సేవ అంతా చేయడానికి ఆ మెరుపు అంత కాలము మొత్తం ఆయన 311.4 ట్రిలియన్ల సేవ చేస్తే అప్పుడు ఆయన వైకుంఠానికి వెళ్ళగలరు. కానీ కలియుగంలో మనకేంటండి అదృష్టం? 311 ట్రిలియన్ సంవత్సరాలు అవసరం లేదు. కరెక్ట్గా మనము ఈ యొక్క జీవితాన్ని వాడుకుంటే, ప్రాక్టీస్ చేస్తే, సాధన చేస్తే, నిన్న చెప్పారు కదా ప్రభుజీ, సమయం ఎంత ముఖ్యమైనటువంటిది అని చెప్పి ప్రభుజీ చెప్పారు. ప్రతి క్షణము కూడా ముఖ్యమైనటువంటి. ఎందుకు సమయం అంటే కనుక, సో టైమ్ ఈజ్ కృష్ణ. సో కాబట్టి సమయాన్ని మనం వృధా చేయకూడదు. కలియుగంలోనూ అందులోనూ మనం ఉన్నటువంటి యొక్క సమయం ఏంటి అంటే కనుక ఆ యొక్క కలి సంధ్యలో ఉన్నాము. అంటే కలియుగం ఇప్పుడే మొదలవబోతుంది. జస్ట్ ఒక 5,500 అలా సంవత్సరాలు అయింది అంతే, 5,000 అయింది అంతే ఇంచుమించు. కలి సంధ్యలో ఉన్నాం మనం, యుగ సంధ్య. సో కాబట్టి ఇందులో గోల్డెన్ పీరియడ్ అన్నమాట, తర్వాత వచ్చేటువంటి 10,000 సంవత్సరాలు. ఎవరైతే ఈ 10,000 సంవత్సరాల్లో యొక్క భక్తి మార్గాన్ని ఉపయోగించుకుంటారో, బ్రహ్మగారి లాగా మనము 311 ట్రిలియన్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఉన్నటువంటి ఒక 40-50 సంవత్సరాల్లోనే చక్కగా సాధన చేస్తే, శరణాగతి పొందితే మనం కూడా వైకుంఠానికి వెళ్ళిపోగలము. సో కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి అవకాశం మనకుంది కాబట్టి చైతన్య మహాప్రభు ఎంతో కరుణతోటి మనకి దీన్ని ఇచ్చారనమాట. సో కాబట్టి యొక్క విషయాన్ని తెలుసుకుని మనం అందరం కూడా చక్కగా గురువుల యొక్క ఆధ్వర్యంలో సాధన చేస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనకు ఉన్నటువంటి ఆయుర్దాయం సమయం చాలా తక్కువ అయినా సరే చక్కగా కనుక దీన్ని మనం ఉపయోగించుకుంటే కనుక బ్రహ్మగారి లాగా అన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం వెంటనే వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు, శాశ్వతత్వం పొందవచ్చు. హరే కృష్ణ. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు, చాలా ఇందులో అంకీలు లెక్కలు అన్నీ కూడా ఉన్నాయి, బట్ తప్పదు ఈరోజు చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ.